ఒక్క నిమిషం మన మధ్యలోనికి రమేష్ గారు వచ్చేసారు. ప్రొఫెసర్ రమేష్ గారు వారిని తీసుకుంటాను, వారిని మాట్లాడిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సరే గారు. థర్డ్ ఆల్టర్నేటివ్ ఐడియాలజీ బాబాసాహెబ్ గారు ప్రతిపాదించిన థర్డ్ ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ ఆర్ ఐడియాలజీ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని మనం ఏదైతే అనుకున్నామో థర్డ్ ఆల్టర్నేటివ్ గురించి మీరు చెప్పండి సార్ రమేష్ గారు. నాగరత్న మేడం ని మీరు ఇంట్రడ్యూస్ చేశారా? నాకు తెలుసు మేడం. ఎందుకు నాగరత్న మేడం తెలుసు. నమస్తే అక్క. నమస్తే అక్క. జై భీమ్. బాగున్నా. నేను యాక్చువల్గా అక్క మీటింగ్కి వెళ్ళాల్సిన లాస్ట్ టైం మిస్ అయ్యాను. నాకు ఇన్వైట్ చేశారు రమ్మని. ఎనివే థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఒక సింగిల్ ఎయిమ్తో వెళ్తున్నారు. నాకు అవకాశం ఇచ్చారు మాట్లాడమని. మీరు సింగిల్ ఎయిమ్ వెళ్తున్నారు ఏంటంటే మనకి పొలిటికల్ నాకు కొద్దిగా ఐ ఇన్ఫెక్షన్ ఉంది, అందుకని బ్లాక్ స్పెట్స్ పెట్టాను, ఏమనుకోకండి. థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది ఆలోచిస్తున్నారు. అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అయినా, ఫస్ట్ ఆల్టర్నేటివ్ అయినా, సెకండ్ ఆల్టర్నేటివ్ అయినా మనకి బేసికల్గా మనకి అపరేషన్ నుంచి బయటికి రావాలి. నా ఉద్దేశం అంటే నా ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది అపరేషన్ సపరేషన్ బై ది డామినెంట్ సొసైటీ. అది బేసికల్గా అది ఉండాలి. ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ లేకుండా చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా సరే మీకు ఫుల్ పవర్ ఇస్తాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ గతంలో వాళ్ళు చాలా మందిని మినిస్టర్స్ని చేసి కనీసం ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి హోమ్ మినిస్టర్లను చేశారు వాళ్ళు. హోమ్ మినిస్టర్ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసి పవర్ లేదు వాళ్ళకి. పవర్ అంబేద్కర్ చెప్పింది ఒకటే. అంబేద్కర్ చెప్పింది ఏంటంటే మీకు అంటే డెసిషన్ మన దళిత కమ్యూనిటీకి సంబంధించిన ఏమి చేస్తే బాగుంటుంది అనేది దళితుడే నిర్ణయించాలనేది అంబేద్కర్ చెప్పింది. మా దళిత కాలనీకి ఏం కావాలి అనేది ఆ నిర్ణయం మనం తీసుకోవాలి, అగ్రవర్ణాలు తీసుకోకూడదు. అది నిర్ణయం తీసుకున్నప్పుడు మనకి ఏం కావాలనేది మనం నిర్ణయం తీసుకుంటాము. అది ఉండాలంటే మనకి పవర్ ఉండాలి, పొలిటికల్ పవర్ ఉండాలి 100%. ఆ పొలిటికల్ పవర్ లేకుండా చివరికి ఎస్సీ ఎస్టీ బిల్లు పాస్ అవ్వాలన్నా కూడా వాళ్ళు నిర్ణయిస్తున్నారు ఇది పాస్ అవ్వాలా లేదా అనేది. ఇప్పుడు మరి రీసెంట్ గా కేంద్రంలో జరిగిన చాలా బిల్లులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని డైల్యూట్ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి 2 పొలిటికల్ పార్టీలు బికాస్ దే వాంట్ టు అలైన్ విత్ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు కాబట్టి సో మనం మద్దతు ఇవ్వాలి కాబట్టి ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యే ఎంపీలు కూడా పోయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి అన్యాయం చేస్తున్నా సరే మద్దతు ఇచ్చారంటే అర్థం ఏంటంటే ద సింపుల్ బేసిక్ ఏంటంటే మనకి కావాల్సిన దాన్ని కూడా మనకు ఓటేసే హక్కు లేనప్పుడు ఇదండి మా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీరు డైల్యూట్ చేస్తూ మా చేత ఓటేపిస్తున్నారు ఏంటి అనేటువంటి ఆ సింపుల్ లాజిక్ కూడా మనం మిస్ అయ్యాము. అది ఓన్లీ బికాస్ ఆఫ్ డమ్మీ పొలిటీషియన్స్ వర్కింగ్ అండర్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. డెసిషన్ మేము తీసుకుంటాము ఎందుకని ఇది మాకు సంబంధించింది అని ఆ నిర్ణయం మన చేతిలో ఉన్నప్పుడు మన ఫేవరబుల్గా వస్తాయి. డెసిషన్ మన చేతిలో లేకుండా ఈ మన దేశంలో అతిపెద్ద ఘోరాలు 2 జరిగాయి. డెసిషన్ మన చేతిలో లేకుండా అగ్రవర్ణాల చేతిలో పెట్టడం వల్ల 2 ఘోరాలు జరిగాయి. ఒకటి బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ నాకైతే తెలియదు, మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉంది. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? దళితులకి రిజర్వేషన్ కావాలా, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ కావాలా, క్రిస్టియన్స్ కి మైనారిటీ స్టేటస్ కావాలని వాళ్ళు అడిగారు గతంలో. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 years అయ్యేటప్పుడు మీకు మైనారిటీ స్టేటస్ కావాలా, దళితులకి రిజర్వేషన్ కావాలని ఎవరిని అడిగారు? దళితులను అడిగారా? బ్రాహ్మణులను అడిగారు. బ్రాహ్మణ క్రిస్టియన్స్ అడిగి వాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళు మాకు స్కూల్స్ కాలేజీలు, మిషనరీ ఫండింగ్, మిషనరీ హాస్పిటల్స్ అవి సేఫ్ గార్డ్ కోరుకుంటారు. కానీ దళితులకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? మాకు మైనారిటీ స్టేటస్ ఇవ్వండి, రిజర్వేషన్ వద్దన్నారు. సఫర్ అవుతుంది 50 సంవత్సరాలు సఫర్ అవుతుంది దళిత కమ్యూనిటీ, దళిత క్రిస్టియన్స్ ఇప్పుడు. సో కాబట్టి నిర్ణయాధికారం మన చేతిలో ఉండాలి. మనల్ని కదా అడగాలి నిర్ణయం తీసుకునేటప్పుడు, మనల్ని అడిగి మనం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం లేనప్పుడు సో ఇది ఆ పొలిటికల్ పవర్ ఎలా వస్తుంది? నిర్ణయాధికారం అనేది పొలిటికల్ పవర్ నుంచి వస్తుంది. కాబట్టి మీరు అందరూ ట్రై చేస్తున్నారు, ట్రై చేయండి. వి ఆల్ విల్ సపోర్ట్ యూ. మణిపూర్లో క్రిస్టియన్స్ ని విపరీతంగా కొట్టారు. మణిపూర్లో తెలుసు, పబ్లిక్ గా పెరేడ్ చేశారు, నేకెడ్ బాడీతో పెరేడ్ చేశారు ట్రైబల్స్ ని. అక్కడ బిల్లు వేయాలి, అక్కడ బిల్లుకి మద్దతు వాళ్ళు ఏమంటే ఏం లేదంటే మణిపూర్ అంతా బాగానే ఉంది, అల్లరి లేవు, అది కేవలం చిన్న గొడవ మాత్రమే, కాబట్టి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పి బిల్లు పెట్టారు వాళ్ళు. ఆ బిల్లు పెట్టినప్పుడు క్రిస్టియన్స్ ఓటేయాల్సి వచ్చింది. ఎందుకంటే టీడీపీ వైసీపీ బోత్ డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే మనం ఓటేయాలి, ఎందుకంటే మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్తే మనకి ఇష్టం లేదని చెప్పి ఓటేయండి అంటే క్రిస్టియన్స్ వెళ్ళి ఓటేసారు. ఏమని? అక్కడ క్రిస్టియన్స్ కొట్టలేదని ఓటేసినట్టు కదా. సో ఇది దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ కంఫర్టబుల్. మనకి కంఫర్టబుల్ కాదు. అది మనస్సాక్షిని అడిగి మేము చేస్తుంది కరెక్టా లేదా అని మనస్సాక్షిని అడిగి మీ మనస్సాక్షి ప్రకారం వేయండి అనేది అదే కదండి. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది ఏంటి? మనస్సాక్షి ప్రకారం మీ ఓటు వేయాలి. ఓటు అనేది ఇట్ షుడ్ బి కాన్షియస్ ఓటు కదా. అది ఒక నార్మల్ ఓటు ఎలాగో ఎమ్మెల్యే ఎంపీలు కూడా మీ కాన్షియస్ ని బట్టి ఓటు వేయండి అనేది కదా రాజ్యాంగం చెప్పింది. వీళ్ళు 10th షెడ్యూల్ ఒకటి పెట్టి రాజీవ్ గాంధీ గారు 1985 అనుకుంటా రాజీవ్ గాంధీ గారు 10th షెడ్యూల్ ఏమంటారు ఒక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు, డిఫెక్షన్ లా పట్టుకొచ్చాడు. 10th షెడ్యూల్ అమెండ్మెంట్ చేసి డిఫెక్షన్ లా తెచ్చారు రాజీవ్ గాంధీ. ఎందుకు తెచ్చాడు అతను? డిఫెక్షన్ లా పొలిటికల్ పార్టీలు వీళ్ళందరూ ఏంటంటే ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడో గెలిచి వాళ్ళ పొలిటికల్ పార్టీలు వేరే పార్టీలకు ఇమీడియట్ గా షిఫ్ట్ అవుతున్నారని చెప్పి రాజీవ్ గాంధీ ఇది లేదండి, ఇది అన్యాయం, ఇది ఒక పొలిటికల్ పార్టీలు గెలిచి ఇంకో పొలిటికల్ పార్టీకి షిఫ్ట్ అవడం ఏంది. సో కాబట్టి మనం డిఫెక్షన్ లాకి అమెండ్మెంట్ చేద్దామని చెప్పి 10th షెడ్యూల్ అమెండ్ చేసి డిఫెక్షన్ లా పట్టుకొచ్చారు.
ఆ డిఫెక్షన్ లో 1-2 క్లాసులు పెట్టారు. ఏంటి? విప్ సిస్టమ్ పెట్టారు, విప్ సిద్ధాంతం. ఈ విప్ సిద్ధాంతం ప్రకారం పొలిటికల్ పార్టీ నిర్ణయిస్తే ఆ పొలిటికల్ పార్టీ మీద గెలిచిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిందే అనేటువంటి విప్ సిద్ధాంతం తెచ్చినప్పుడు ఇప్పుడు మనకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలకి మన ఎమ్మెల్యేలు ఎంపీలు వ్యతిరేకిస్తారు కాబట్టి విప్ జారీ చేస్తున్నారు. అంటే బలవంతంగా ఓటేపిస్తున్నారు మనకు వ్యతిరేకంగా. వాళ్ళకి సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఎలాగా మనకి ఏమంటున్నారు వేస్తున్నారు అంటే అంతే. ఈ విప్ సిస్టమ్ అనేది ఇది చాలా డేంజరస్ గా కనిపిస్తుంది షెడ్యూల్ కాస్ట్, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. పోనీ వీళ్ళేమన్నా పైన పొలిటికల్ పార్టీలు నిజాయితీగా అన్ని నిజాయితీగా అందరికీ షెడ్యూల్ కాస్టులు కూడా న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుందాం అంటారా? తీసుకోరు. వాళ్ళకి ఏంటంటే చాలా కన్సర్న్స్ ఉంటాయి. వాళ్ళకి మోరవర్ వీళ్ళిద్దరు ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా పొలిటికల్లీ చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది బోత్ వైసీపీ టీడీపీ. మనం చూస్తూ ఊరుకుంటున్నాము, అంతకన్నా వేరే ఆప్షన్ కనబడతలేదు. ఇది నిర్ణయం తీసుకుంటాం, అక్కడ మణిపూర్లో కొట్టారా లేదా అనేది మేము నిర్ణయం తీసుకుంటాము. కనీసం క్రిస్టియన్స్ అయినా సరే మనసాక్షిని బట్టి వ్యతిరేకం చేయాలి. ఏమన్నా ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీరు డైల్యూట్ చేసి మమ్మల్ని ఓటేయమంటారేంటి? మేమెందుకు ఓటేయాలి? ఎస్సీ ఎస్టీ డైల్యూట్ చేసినప్పుడు మా మనసాక్షికి వ్యతిరేకంగా, మా పిల్లలకు వ్యతిరేకంగా, మా కుటుంబ మా కమ్యూనిటీకి వ్యతిరేకంగా మమ్మల్ని ఓటేయమంటారేంటి? మేము ఓటేయమని చెప్పేసి ఎవరు తిరగలేదు. ఒక్క మహిళ తిరగబడింది, ఆమె సావిత్రిబాయి పూలే అని ఒక బీజేపీ ఎంపీ తిరగబడింది. ఆ బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే అనేటువంటి ఒక ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి ఎవరో ఒక దళిత మహిళ నేను ఎందుకు ఓటేస్తాను, అది మా దళితులకి మీరు వ్యతిరేకంగా చేశారంటే ఆమె సస్పెండ్ చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ పెద్ద పొలిటికల్ ఎందుకు? బికాస్ ఆఫ్ డిఫెక్షన్ లా, 10th షెడ్యూల్ డిఫెక్షన్ లా. సో మరి ఇంకా అలాగైతే ఇంకా లైఫ్ లాంగ్ పొలిటికల్ పార్టీలో ఉన్నంత వరకు లైఫ్ లాంగ్ వీళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అంటే ఇంకా వాక్ స్వాతంత్రము, నిర్ణయాధికారము రెండు పోతాయి కదా. అంటే అంబేద్కర్ భావజాలము అనేది ఇంపార్టెంట్ కాదు. అంబేద్కర్ భావజాలం ఏమీ లేదు, దళితులు కాపాడమనే చెప్పాడు అంబేద్కర్. ఆయన దళితులను శిక్షించమని చెప్పాడు ఆయన భావజాలము. అంబేద్కర్ చెప్పింది ఏంటి? దళితులకి రాజ్యాధికారం ఉండాలి, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు దళితులకు అనుకూలంగా నిర్ణయం మీరు తీసుకోనప్పుడు వాళ్ళకే నిర్ణయం ఇవ్వండి, వాళ్ళకే రాజ్యాధికారం ఇవ్వండి, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారని అదే ఆయన భావజాలం అయినప్పుడు ఇక్కడ అంబేద్కర్ భావజాలం ఇంపార్టెంట్ కాదు, మన దళిత కమ్యూనిటీని కాపాడటం ప్రైమరీ. సో దళిత కమ్యూనిటీని కాపాడటమే అంబేద్కర్ భావజాలం కాబట్టి సో అంబేద్కర్ గారి యొక్క భావజాలను ముందు పెట్టి వీళ్ళని కాపాడాలి. అల్టిమేట్ గా సేవింగ్ దళిత కమ్యూనిటీస్ ప్రైమరీ. దాని ఏమంటాము, వైలెన్స్ ఎప్పుడు మనం వెళ్ళలేదు, అఫెన్స్ లోకి వెళ్ళలేదు, లేదా ఇటువంటి పందా ఇప్పుడు ఎంచుకోవాలి. బట్ డెఫినెట్లీ రక్షణ చర్యలు లేదా డిఫెన్స్, దానికోసం మీరు ఏదైతే అంబేద్కర్ డేడియస్, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ అని మీరు మొదలు పెట్టారో మీరందరూ కోఆపరేట్ చేయండి. అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ అని మనం పెట్టాము. అంటే నా మెయిన్ ఎయిమ్ ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఇదే. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ అలైన్డ్ విత్ నరేంద్ర మోడీ. అందరూ ఒకవైపు ఉంటే యువతల పక్క, ఇప్పుడు అందరూ బ్యాటింగ్ చేస్తుంటే యువతల పక్క ఎవడో కూడా ఫీల్డింగ్ చేయాలి కదండి. అందరూ బ్యాట్స్మెన్ అయితే ఫీల్డింగ్ చేసేది ఎవడు? బేసికల్లీ వై వి స్టార్టెడ్ దిస్ ఏడియస్ ఈస్ వీ జస్ట్ వాంట్ టు డిఫెండ్ వేర్ ఎవర్ ద థ్రెట్ ఈస్ కమింగ్. సింపుల్, దీని పెద్ద ఎజెండా ఏం లేదు. ఎక్కడెక్కడైతే మనకు థ్రెట్ వస్తుందో, ఎక్కడెక్కడైతే మనకు ఉద్యోగాలు కోల్పోతారు, ఎక్కడైతే మన పిల్లలు నిరుద్యోగులుగా తిరిగి రోడ్లకు తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏముందండి, బీటెక్ ఎంటెక్ చేసి అందరూ కూడా ఆటో డ్రైవర్లుగా తిరుగుతున్నారు. వాళ్ళు జస్ట్ స్కీముల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏది బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు జీతాల కోసం వెయిట్ చేయాల్సిన పిల్లలు నెల గవర్నమెంట్ ఇచ్చేటువంటి 2,000-3,000 రూపాయల స్కీముల కోసం వెయిట్ చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో తీసుకెళ్లారు మీరు జస్ట్ ఇమాజిన్ దాట్. దీని అందరికీ కారణం ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం. ప్రైవేటైజేషన్ చేసినప్పుడు రిజర్వేషన్ కి బదులు రిఫరెన్స్ ప్లస్ రికమెండేషన్ సిస్టమ్ రూల్ అయింది. రిఫరెన్స్ అండ్ రికమెండేషన్ అయితే మన వాళ్ళు రికమెండ్ చేసే వాళ్ళు ఉండరు, రిఫరెన్స్ వాళ్ళు ఉండరు. వాళ్ళు రిఫరెన్స్ చేసుకుంటారు, వాళ్ళు రికమెండ్ చేసుకుంటారు. ఇది మావాడు, మా పార్టీ అతను, మానవుడే, మన వీళ్ళకి ఇవ్వండి అంటారు, కానీ దళితులను రికమెండ్ చేయరు. సో వీళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. రిజర్వేషన్ అయితే మ్యాండేటరీగా రిజర్వేషన్ మీద వెళ్ళి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. రికమెండేషన్ రిఫరెన్స్ మీద ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి ఉద్యోగాలు? ప్రైవేటైజేషన్ ఇస్ మోస్ట్ డేంజరస్. ఇది దాన్ని మనం అడ్డుకోలేము, 100% అడ్డుకోలేము. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, చేసేస్తున్నారు. మనం ఇంకో రోజు డిఫెండ్ చేయాలి దాన్ని. ఇది తప్పకిద్దని హోప్. అన్యాయం చేయాలని ఫిక్స్ అయ్యారు, వాళ్ళు 100% చేస్తారు, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, రిజర్వేషన్ కూడా ఎత్తేస్తారు త్వరలో. ఇవన్నీ కూడా అసలు సిస్టమ్ ఏమంటారు, బేసికల్లీ ది మీనింగ్ మార్చేశారు. రిజర్వేషన్ అని మీనింగ్ మార్చారు. ఈ సోషల్ డిస్క్రిమినేషన్ బేస్డ్ రిజర్వేషన్ కాస్త ఎకనామిక్ బేస్డ్ గా మార్చేశారు. కోర్టు జడ్జిమెంట్లు కూడా రిలీజియస్ ఫ్రీడమ్ కాస్త ఆర్థడాక్స్ లోకి మార్చేశారు. అంటే నువ్వు చర్చికి వెళ్తే క్రిస్టియన్ వే అని ఫిక్స్ ఆర్థడాక్స్ చేసేశారు. ఫండమెంటల్ ఫ్రీడమ్ అనేది గతంలో ఉండేవి. కోర్టు జడ్జిమెంట్లు మారిపోతున్నాయి, మీనింగ్ మారిపోతుంది, వాళ్ళు ఇచ్చే మీనింగ్ ఏమంటారు, నెరేషన్స్ మారిపోతున్నాయి. ఈ టైంలో మనం గట్టిగా అరవకపోతే ఇంకా మారుస్తారు, ఇంకా సపరేషన్ లోకి తీసుకెళ్ళి మనువాదంలోకి తీసుకెళ్తారు మనల్ని. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. మహత్తరమైన నోబెల్ కాజ్ కు మీరు తెరదీశారు. మేము మా పరిధిలో ఎంతో మంది అందులో చేర్చే ప్రయత్నం చేస్తాం, పిలిపిస్తాము. ఎవరసలు మరి ముఖ్యంగా కాలేజ్, అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, యూనివర్సిటీ లెవెల్లో యూ హావ్ ఆల్రెడీ గివెన్ ద పబ్లిక్ కాల్. విల్ బి అసోసియేటింగ్ విత్ మెనీ డిఫరెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. నేను మీ ఫాలోవర్ను కూడా గనుక మీ 2 ఛానల్స్ పెట్టారు కదా, అవి నేను ఫాలో చేస్తా ఉన్నాను. ఒకటి పెట్టినప్పుడు అది కొంచెం ప్రాబ్లం అయిందని చెప్పేసి రెండోది కూడా పెట్టారు, అది కూడా నేను ఫాలో చేశాను. చాలా సంతోషం. మంచి మంచి విషయాలు మీరు మాకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఆ విషయాలన్నింటినీ మేము వింటున్నాం, మేము షేర్ చేస్తున్నాం కూడా కొన్నిట్లో. అంటే ఫోన్ కోసం
మీ ఫోన్ నెంబర్ కోసం చాలా సార్లు ట్రై చేశాను, కానీ మీ దాంట్లో ఎక్కడ వెతికినా దొరకలేదు నాకు. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. క్రైస్తవులకి మీరు చాలా మరి క్రైస్తవ సమాజానికి, ఇటు దళిత సమాజానికి కూడా మీరు ఎంతో ఉపకారంగా, వారి పక్షంగా మీరు స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారు. అందరినీ కూడా కలుపుకెళ్ళేటటువంటి తత్వం మీలో ఉంది. న్యాయం ఏదైతే ఉందో దాన్నే మీరు దాని వెంబడే వెళ్తా ఉన్నారు. అది ఎక్కడున్నా అన్యాయం ఎందులో ఉన్నా దాన్ని ఖండిస్తా ఉన్నారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. మీ యొక్క స్టాండ్, మీ యొక్క విధానాలు మాకు చాలా బాగా నచ్చుతున్నాయి. అంతే కదండి, చాలా మందికి నచ్చుతున్నాయండి మీ వీడియోలు అవన్నీ. అన్నిటిని బట్టి నేను చాలా సంతోషిస్తాను ఉన్నాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా థ్యాంక్స్ అండి. ప్రాముఖ్యంగా యాగం చేయాలండి. మెయిన్ ఏంటంటే ఎవరి కాళ్ళే విడిపోయి ఎవరి కాళ్ళే పెడతా ఉన్నారు. జిల్లాల వారీగా యాగం చేయాలని, జిల్లాల వారీగా యాగం చేసి ఆఖరికి మనం స్టేట్ లెవెల్లో ఒక బహిరంగ సభను కండక్ట్ చేసి మొత్తం అందరిని యాగం చేయాలని నా అభిలాష అండి. దానికి మీలాంటి వారి సహకారం ఇచ్చి మీరు ముందుండి నడిపించాలండి. మీరు ముందు నుండి నడిపిస్తే మీరేం చెప్తే దానికి మేము ఫాలో అవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామండి. మీరు బ్రదర్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు నాకు దాంట్లో నేను ముందు నడిపించేది ఏముండదు. వన్స్ వి ఫార్మ్ ఏడిఎస్ విల్ రూల్. ఓకే, ఏడిఎస్ విల్ లీడ్ us. ఎందుకంటే ఏడిఎస్ అనేది దీంట్లో చాలా మంది ఉంటారు, మన ప్రొఫెసర్లు ఉంటారు. ఏడిఎస్ లోకి మనందరం ఇంటిగ్రేట్ అయిన తర్వాత అందరూ ఒకటే ఈక్వల్గా ఉంటారు, అందరూ ఒక విధంగానే నడుస్తూ ఉంటాము. సో ఒకరు లీడర్ ఉండరు, ఒకరు ఫాలోవర్ ఉండరు. వి ఆల్ షుడ్ గో టుగెదర్ హ్యాండ్ బై హ్యాండ్. అప్పుడే మనం డిఫెండ్ చేసుకోగలుగుతాము. అది నా ఉద్దేశం. మనం ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్స్ కానీ సంస్థలు కానీ వ్యక్తుల చుట్టూ తిప్పకూడదని నా ఉద్దేశం. ఒక వ్యక్తి చుట్టూ తిప్పకూడదు. ఒక వ్యక్తి చుట్టూ తిప్పితే ఆ వ్యక్తి ఏ క్షణంలోనైనా సరే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, రైట్? ద లైఫ్ చాలా షార్ట్ లైఫ్. ఏమన్నా ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి చనిపోకపోయినా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ది ఆర్గనైజేషన్ షుడ్ కంటిన్యూ. సో అందుకని మన ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా వ్యక్తుల చుట్టూ తిప్పొద్దు. ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్. అందుకే మీరు ఏరియాస్ లో మీరు చూస్తుంటారు, ఎక్కడ కూడా ఎవరి ఫోటోలు వేయము, అంబేద్కర్ ఫోటో తప్ప. ఓన్లీ అంబేద్కర్ అనేటువంటి మన పెద్ద ఆయన ముందు పెట్టుకొని మనం ముందుకెళ్ళి వీళ్ళందరూ యునైట్ చేద్దాం అందరం కలిసి. సో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్రిషియేటింగ్ మీ. దట్ ఆల్సో ఐ యామ్ అప్రిషియేటింగ్ యూ. థ్యాంక్ యూ. ఎక్కువసేపు మాట్లాడకుండా నాదొక చిన్న తలంపు, చిన్న ఆలోచన మీతో పంచుకోవాలని. ప్రస్తుతం ఏదైతే వివక్ష, డిస్క్రిమినేషన్ ఉంటుందో దానికి ఆజ్యం పోసేటువంటి ఒక పరిస్థితులు అవి ధనమదముతో ఉన్నాయా, లేకపోతే సమాజము బలోపేతం అవ్వటం మూలంగా జరుగుతుందా, లేక ప్రత్యేకంగా కమ్యూనిటీ బేస్డ్ అంటే కమ్యూనిటీ బాగా బలోపేతం అవ్వటం ద్వారా, అసంఖ్యాక జనం ఉండటం ద్వారా ఈ వివక్ష అనేది జరుగుతున్నదా అనేది ఒక చిన్న విశ్లేషణ, ఒక రెండు నిమిషాలు మీరు చెప్తే బాగుంటుందని నా ఆలోచన. అంటే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అంటే డిస్క్రిమినేషన్, ఇప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారు? అంబేద్కర్ గారు మీకు రాజ్యాధికారం కావాలి అన్నాడు. అధికారం కావాలి, రాజ్యం తర్వాత సంగతి. ఆయన చెప్పిందంటే అధికారం కావాలి అన్నాడు. ఎందుకు అధికారం కావాలి అన్నారు? అవతల వాళ్ళకి కావాల్సింది అధికారమే, మీ దగ్గర నుంచి లాక్కుంటుంది అధికారమే. అందుకే అది గమనించిన అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఈ డిస్క్రిమినేషన్ ని కొనసాగించడానికి కానీ, కుల వ్యవస్థను కొనసాగించడానికి కానీ, ఆధిపత్యం కాపాడుకోవటానికే అంబేద్కర్ గారు చెప్పింది అదే. వాళ్ళు ఏదన్నా మాట్లాడండి, మతం గురించి మాట్లాడనివ్వండి, ఫిలాసఫీ గురించి మాట్లాడండి, అల్టిమేట్ గా దే వాంట్ టు కంటిన్యూ ద క్యాస్ట్ సిస్టమ్ సో దట్ దే మే కంటిన్యూ ఇన్ ద పవర్. అందుకే ఆయన మీకు రాజ్యాధికారం కావాలి అని ఎందుకన్నాడంటే, ఆయనకు అర్థమైపోయింది మీకు ఏదన్నా ఇస్తారు కానీ అధికారంగా ఇవ్వరు. మీరు అధికారం తెచ్చుకున్న రోజు మీరు వ్యవస్థ నుంచి, కుల వ్యవస్థ నుంచి, ఈ డిస్క్రిమినేషన్ నుంచి బయటపడిపోతారు అని అంబేద్కర్ గారు చెప్పింది. అందుకే సో మనకి అన్ని చేస్తున్నాం కానీ అది ఒక్కటి చేయలేకపోతున్నాం, మీద అధికారం తెచ్చుకోలేకపోతున్నాం. కాబట్టి కొనసాగుతుంది. మన వాళ్ళు 1000-2000 రూపాయలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. సరే, వాళ్ళు ఏదో ఎంతో కొంత హెల్ప్ చేస్తారు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, ఎంపీఎల్ టికెట్లు ఇస్తారు, అట్లా పట్టుకొని అలా కొంత చేయగలిగినంత వరకు చేస్తున్నారు తప్ప కంప్లీట్ గా ఎరేజన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, ఈ పేదరిక డిస్క్రిమినేషన్ కానీ ఎరేజన్ కాకపోవడానికి కారణం అధికారం లేకపోవడం. అది 50 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు చెప్పింది అదే కదా, మీకు రాజ్యాధికారం కావాలి. ఎదుటి వాళ్ళు కత్తి పట్టుకొని వస్తున్నప్పుడు నాన్న మీకు ఏం చెప్తారు? మన నాన్న లేదంటే మన బంధువులు, అరే వాడు నేను చంపడానికి కత్తి పట్టుకొని వస్తున్నాడు, నువ్వు కూడా కత్తి పట్టుకొని పో అని మనకి ఎలక్ట్ ఇస్తారు. అక్కడ 50 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఎలక్ట్ ఇచ్చింది అదే. మీకు అధికారం వచ్చిన రోజు మీది పోతుంది, డిస్క్రిమినేషన్ పోతుంది. ఎందుకన్నారంటే వాళ్ళ అధికారం కోసం ఏదైనా చేస్తారు అని అర్థం. హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేసే పిఏకి నమస్కారం పెట్టాలి. హోమ్ మినిస్టర్ కూడా ఆ పిఏ కింద పనిచేసినట్టుగానే ఉండాలి. అది అంతేంటి అర్థం? నువ్వు హోమ్ మినిస్టర్ అని నువ్వు పేరు పెట్టుకో, లేదంటే దేవత అని పేరు పెట్టు. నువ్వు దేవత అని పేరు పెట్టినా సరే అల్టిమేట్ గా పవర్ మేము మా చేతిలో ఉండాలి, మేము చెప్పినట్టు మీరు వినాలి. అదే కదా అల్టిమేట్ గా. అందుకే వేదాలు దేవుళ్ళ ఆధీనంలో ఉంటే దేవుళ్ళు మా ఆధీనంలో ఉంటారు, వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు అన్నారు కదా. సో అల్టిమేట్లీ ఏంటి? ఆధీనం ఏంటి? అధికారమే కదా. సో అది అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, మీకు పవర్ ఉండాలి. పవర్ ఉంటే
కుల వివక్ష నుంచి బయటపడిపోతారని చెప్పాడు. అది సింపుల్ ఫండమెంటల్ లైన్ బ్రదర్, అది ఒక్కటి మన పుస్తకాల్లో రాసుకొని కుల వివక్ష నుంచి బయటపడాలంటే ఈ ఉద్యమాలు ఇవన్నీ కాదు, పవర్ తెచ్చుకోవాలి. పవర్ తెచ్చుకున్నప్పుడు మన చట్టాలు మనం వేసుకుంటాము. ఇప్పుడు ఆకువీడిలో ఏం జరిగింది, ఆకువీడిలో వాళ్ళందరూ కలిసి వెళ్ళి తీర్మానం చేసుకొని ఆధిపత్యం నిలబెట్టుకున్నారు కదా, ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. అది అసలు యాక్చువల్గా అది చాలా సింపుల్ ఇష్యూ ఆకువీడు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మర్యాదగా మాట్లాడితే కట్టుకోండి సార్, ఎట్లా వీళ్ళంతా కన్వర్ట్ అయిన క్రిస్టియన్సే కదా అని చెప్పుండేవాళ్ళు. వాళ్ళని అడిగేది ఏంది, మాలో అడిగేది ఏంది, మనం గట్టాలా, మాలో అడగాల, మన దగ్గర అధికారం ఉంది, మన ఎమ్మెల్యేలు మన అగ్రకులు వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. అన్ని పొలిటికల్ పార్టీలు తీర్మానం చేశారు. తీర్మానం చేసి ఆ పవర్ ఉన్న బట్టిగా చేయగలిగారు. మీకు పవర్ ఉంటే మీరు చేయగలుగుతారు, అదే మీరు అది అడుగుని ఉండేవారు కదా పవర్ ఉంటే. అదే కదా అంబేద్కర్ చెప్పింది, షుడ్ హావ్ పవర్, మీ చేతిలో అధికారం ఉండాలి, అధికారం ఉంటేనే కుల వివక్ష పోతుంది, మీ చేతికి అధికారం రానంత వరకు కుల వివక్షను అనుభవిస్తూనే ఉంటారని చెప్పాడు అంబేద్కర్ గారు. ఈవీఎంలు లేకపోతే సాధారణమైనటువంటి ఒక ఓటింగ్ తో మనల్ని నగ్గనిస్తారా, మనకంటూ చట్టసభల్లో నిలబడేటువంటి ఒక అవకాశాలు వీళ్ళు ఇస్తారా లేదా అనేది కూడా నాకు డౌట్, నాకు అనుమానం. ఎందుకంటే అలాగ నుంచిన వాడిని భయభ్రాంతులకు గురి చేయొచ్చు, అలాగ నుంచిన వాడిని అసలు లేకుండా చేయొచ్చేమో. ఇది నాకు చాలా భయంగా ఉంది సార్. ఈవీఎం కి సంబంధించి ఆరోపణలు డైరెక్ట్ గా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేశాడు. సో అది నిజమైన అబద్ధమైన మనకి తర్వాత సంగతి. ఆఫ్టర్ ప్రధానమంత్రి ది సెకండ్ పవర్ఫుల్ పర్సన్ ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడే చెప్పాడు, మీరు చాలా ఈవీఎంలు కాకపోయినా సరే ఎలక్టోరల్ మ్యానిపులేషన్ చేసి గెలుస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారే ఆయన ట్వీట్లు చేశారు, ప్రసంగాలు ఇచ్చారు, దేశం మొత్తానికి ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. సో దాన్ని మార్చడానికి అన్ని పొలిటికల్ పార్టీలు, ఇండియా బ్లాక్ వాళ్ళు వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. మనం కూడా చెప్పాలి, మనం కూడా ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఎన్నికల కమిషన్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఎన్నికలు జరపడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. వీ షుడ్ సపోర్ట్ ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్. లేదంటే ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ గారు ఆయన ఏమైనా ఆరోపణ చేసినట్టుగా నిజంగా మ్యానిపులేషన్ ద్వారానే జరుగుతుంది అనుకోండి, ఇంకా అది జరుగుతూ ఉంటే మరి అది తరతరాలుగా మనం గెలవం కదా. ప్రజాస్వామ్యం కాపాడితేనే కదా అధికారం గురించి ఆలోచించేది. అంబేద్కర్ గారు రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం ప్రజాబద్ధంగా ప్రజాపాలనలోనే కదా వచ్చేది, ప్రజావిధంగా డెమోక్రటిక్ ఎన్నికలు జరిగితేనే కదా వచ్చేది. సో కాబట్టి దాని 100% మనందరం వాటికి ఎక్కడ అవకాశం ఉన్నా సరే మనం సపోర్ట్ చేయాలి లీడర్ ఆఫ్ అపోజిషన్ కి. ఈ పాయింట్ లో ఈ క్యాంపెయినింగ్ చేశారు, బట్ కానీ ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ కూడా ఈ గొడుగు కింద ఉన్నాయి కదా. అది నా సందేహం, అనుమానం. ఇది జరుగుతుందా, జరగనిస్తారా, జరిగేటువంటి అవకాశంలోనికి మనకు అవకాశం దొరుకుతుందా అనేది నా సందేహం. పొలిటికల్ పార్టీల గురించి మీరేం వర్రీ అవ్వకండి. ఇది మోస్ట్ ఆపర్చునిస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే పొలిటికల్ పార్టీలే. వాళ్ళు ఈ రోజు బలంగా ఉన్నారు కాబట్టి, నరేంద్ర మోడీ గారు బలంగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చుట్టూ తిరుగుతున్నారు. రేపు రాహుల్ గాంధీ బలం అయితే ఈ పొలిటికల్ పార్టీలు అన్ని రాహుల్ గాంధీ చెంత చేరతాయి వీళ్ళందరూ వెళ్ళి. ఓకే, సో ఈ రీజనల్ పార్టీలు చాలా ఆపర్చునిస్టిక్ గా ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళకి బేసికల్ గా అదే చెప్తున్నాం కదా, అధికారం కోసం వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు, ఎలయన్స్ మారుతూ ఉంటారు. సో కాబట్టి ఇది ఫిక్స్డ్ గా అందరూ భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేస్తారు తరతరాలుగా అనేది మనం అనుకోకూడదు. ఒకవేళ ట్రెండ్ మారుతూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా పొలిటికల్ పార్టీలు, రేపు టీడీపీ కానీ వైసీపీ, ఇప్పుడు ఇద్దరు బీజేపీకి ఇస్తున్నారు కదా, రేపు ఇద్దరు కూడా రాహుల్ గాంధీకి వచ్చే రోజుల్లో ట్రెండ్ మారింది, మనం ఓడిపోతాం అన్నప్పుడు అల్టిమేట్ గా దే నీడ్ పవర్, ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు చేస్తారు వాళ్ళు. సో పొలిటికల్ పార్టీల గురించి డోంట్ వర్రీ. అది కొద్దిగా ప్రజా ట్రెండ్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్ గా పొలిటికల్ పార్టీలు కూడా మారిపోతారు. ఇటు మీరైనా నేనైనా ఒక లిమిట్ వరకు మనం రెసిస్ట్ చేస్తాము. ఈ దళితులకి ఏంటంటే చాలా థ్రెట్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఓకే అండి 3 ఆల్టర్నేటివ్ పెట్టుకుందామని ఇప్పుడు వాళ్ళు వైసీపీ కానీ టీడీపీ కానీ వ్యతిరేకంగా వెళ్ళి మీ 3rd ఆల్టర్నేటివ్ సపోర్ట్ చేశారనుకోండి, ఒకవేళ రేపొద్దున వీళ్ళు అధికారంలోకి రాకపోతే మన స్కీములు తీసేస్తారు, మనకి ఇక మనల్ని పరాయిలుగా చూపిస్తారు, ఇల్లులు ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ సంవత్సరానికి ₹1,00,000 వరకు రకరకాల స్కీములు, అది మహిళా సంఘాల ద్వారా స్కీములు కానీ లేదా డ్వాక్రా రుణాల ద్వారా కానీ ఏదో ఒక రూపాయలు మనకి ₹1,00,000 వరకు ఒక్కొక్క వ్యక్తికి బెనిఫిట్ చేస్తున్నారు గవర్నమెంట్. అవన్నీ కట్ చేస్తారేమో వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి భయంలో ఉంటారు వీళ్ళు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారానే రావాలి, ఎడ్యుకేషన్ ద్వారా రావాలంటే ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. మీరు ఇచ్చే ₹1,00,000కి మీరు మన వెనక పక్క తరాలుగా పిల్లలు ఎంత ఇబ్బంది పడతారనే దాన్ని ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళకి ధైర్యాన్ని, రెసిస్టెన్స్ పెంచి అప్పుడు మనం వాళ్ళని అనాలి. కానీ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర రెసిస్టెన్స్ లేదు, ఎందుకంటే మనం చెప్పేమా వాళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్. అసలు అంబేద్కర్ గురించి ఎవరికి తెలియదు. వీళ్ళందరికీ జగన్ గురించి తెలుసు, చంద్రబాబు నాయుడు గురించి తెలుసు, తెలుగుదేశం జెండా తెలుసు, వైసీపీ జెండా తెలుసు, మోడీ గారు రాహుల్ గాంధీ తెలుసు. కానీ అంబేద్కర్ గురించి తెలియనటువంటి దళిత ప్రజలు 99% మంది ఉన్నారు. ఎందుకు? వీళ్ళందరూ కూడా సండే స్కూల్ అని బైబిల్ గురించి చెప్తారు. వాళ్ళేమో బ్రాహ్మణులేమో వాళ్ళ పిల్లలకి మొదటి నుంచి శ్లోకాలు నేర్పిస్తూ ఉంటారు, పుట్టిన దగ్గర నుంచి శ్లోకాలు నేర్పిస్తుంటారు బ్రాహ్మణులు. దళితులు పుట్టిన దగ్గర నుంచి అంబేద్కర్ గురించి, ఆయన ఎవరు, అంబేద్కర్ ఎవరు, ఆయన ఆశయం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. మనం నేర్పించలేదు, అక్కడ మిస్ అయింది. అంబేద్కర్ యొక్క భావజాలం మిస్ అయింది దళిత ప్రజల్లో. అందుకే నిన్న మేము మన ఏరియాస్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రపోజల్ కూడా ఉంది. ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ప్రపోజ్ అంబేద్కర్ స్కూల్. లైక్ వాళ్ళు ఎలాగ సండే స్కూల్ అని చెప్పేసి వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారు సండే స్కూల్లో, మనం కూడా అంబేద్కర్ స్కూల్ అని చెప్పేసి దళిత పిల్లలకి, కాలనీలో చిన్న చిన్న పిల్లలకి, ఆ ముసలాన్ని వదిలేయండి, ఇంక వాళ్ళు మన మాట ఇంటారు వాళ్ళు ముసలోళ్ళు,
ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గురించి సండే స్కూల్ లాగా అంబేద్కర్ స్కూల్ అని ఒకటి రన్ చేయడానికి ఒక ప్రపోజల్ పెడదాము, మరి ఎంతవరకు వీళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు అని మేమైతే అనుకుంటున్నాం మనసులో. సో అది దాన్ని మీరు కూడా ప్రమోట్ చేయండి. అంబేద్కర్ స్కూల్ లాగా పిల్లలకి ప్రతి గ్రామీణ ప్రాంతాల పిల్లలకి చెప్పానండి అంబేద్కర్ గురించి. వన్స్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దిల్ గెయిన్ పవర్, దిల్ గెయిన్ ఏమంటారు, బలం వచ్చింది, ధైర్యం వస్తుంది. ప్రతి దానికి కూడా ఎడ్యుకేషన్. అందుకే అంబేద్కర్ గారు ఫస్ట్ చెప్పింది ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అంటే ఫస్ట్ స్టెప్ ఇస్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ దగ్గర ఫెయిల్ అవుతున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళలేకపోతున్నాం అంతే సింపుల్ గా. ప్రొఫెసర్ రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు దళితులు మరి రకరకాల పార్టీలలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఆ పార్టీల నుండి బయటకు తీసుకొచ్చి ఒక సమాఖ్య శక్తిగా, ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా ఎలాగా తీసుకురావచ్చు, అదొక ప్రశ్న అండి. రెండో ప్రశ్న, సండే స్కూల్ వల్ల మరి ఉపయోగాలు ఉన్నాయా లేవా? అంబేద్కర్ స్కూల్ కి సండే స్కూల్ కి మధ్య బెనిఫిట్స్, మెరిట్స్ ఎలా ఉన్నాయి? అదొకటి. మూడవది ఏంటంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా క్రిస్టియానిటీ వల్లే ఎవాల్వ్ అయ్యాడండి. అంబేద్కర్ అయినా, జ్యోతిరావు ఫూలే అయినా, వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ మిషనరీస్ చేసినటువంటి విద్యా బోధన, స్వేచ్ఛ, సమానత్వం, వీటి యొక్క ప్రబోధాల వల్లే ఒక మహాత్మా జ్యోతిరావు ఫూలే అయినా, ఒక అంబేద్కర్ అయినా ఎవాల్వ్ అయ్యారు. బికాస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ క్రియేటెడ్ బై ద క్రిస్టియన్ మిషనరీస్ అని నేను అంటాను. వీటి మీద మీరు మాట్లాడండి ప్రొఫెసర్ గారు. థ్యాంక్ యూ అన్న. సండే స్కూల్ ని రీప్లేస్ చేసి అంబేద్కర్ స్కూల్ పెట్టమని లేదు. సండే స్కూల్ పెట్టండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్ చిల్డ్రన్ కి సండే స్కూల్ కంపల్సరీ ఉండాలి. సండే స్కూల్ పెట్టినట్టుగానే అంబేద్కర్ స్కూల్ అని వేరే రోజు పెట్టండి, బుధవారం కానీ శుక్రవారం కానీ ఏదో ఒక రోజు చూసుకొని అంబేద్కర్ గురించి కూడా చెప్పండి. లేదు అంటే సండే స్కూల్లో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సండే స్కూల్ అనేది ప్యూర్లీ రిలీజియస్ గా ఉండేది కాబట్టి, అది చర్చిలో రన్ చేస్తారు కాబట్టి చర్చిలో అంబేద్కర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నాకు చాలా మంది మన అంబేద్కర్ వాదులు నాకు ఫోన్ చేసి మీరు చర్చిలో అంబేద్కర్ గురించి చెప్పరు అది ఇదంటే, నేను వాళ్ళు చెప్పింది ఏంటంటే, చర్చి అనేది ప్యూర్లీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, అది వాళ్ళ రిలీజన్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు గుడిలో ఏమి అంబేద్కర్ గురించి చెప్పరు కదా, మీరు చర్చిలో చెప్పమని ఎందుకు అడుగుతున్నారు? సో ఆఫ్ ద చర్చ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా అంబేద్కర్ యొక్క యాక్టివిటీలో, అంబేద్కర్ భావజాలంతో సొసైటీలో కలిసి ఉంటారు. సొసైటీలో అంబేద్కర్ వాదాన్ని ఫాలో అవుతారు, రిలీజియస్ గా క్రిస్టియానిటీ ఫాలో అవుతారు. సో వీ కెనాట్ ఫోర్స్ క్రిస్టియన్స్ టు టాక్ అబౌట్ అంబేద్కర్ ఇన్ ద చర్చ్ ఆర్ రీప్లేస్ అంబేద్కరిజం విత్ ద క్రిస్టియన్ యాక్టివిటీస్ మనం చేయకూడదు, ఎందుకంటే దట్స్ ప్యూర్లీ రిలీజియస్. అంబేద్కర్ అనేది ప్యూర్లీ సోషల్ యాక్టివిస్ట్ అంబేద్కర్ గారు. చర్చ్ అనేది రిలీజియస్ కాబట్టి రెండింటికి రీప్లేస్మెంట్ లేదు, కాంపిటీషన్ కూడా లేదు. సో అది సండే స్కూల్ రన్ అవ్వాలి. ఇక్కడ అంబేద్కర్ స్కూల్ అనేది సపరేట్ గా ఎక్కడైనా ఏదైనా ఒక గ్రామంలో బుధవారమో గురువారమో చూసుకొని పిల్లలందరినీ పిలిచి కొద్దిగా అంబేద్కర్ గురించి చెప్పి, అంబేద్కర్ తెలుసా మీకు, ఆయన రాజ్యాంగంలో ఏం రాశారు, మీ ఫండమెంటల్ హక్కులు ఏంటి, పెద్దయినాక మీరు ఏమవుతారు, ఇవన్నీ కూడా అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గురించి చెప్తూ పోవాలి. నాన్ రిలీజియస్ గా అంబేద్కర్ గారు ఇప్పుడు మన బుద్ధిస్ట్ సహోదరులు వీళ్ళు మాకేం చెప్తున్నారంటే, మీరు బుద్ధిజం అంబేద్కర్ గారు తీసుకున్నారు కాబట్టి, సో అంబేద్కర్ తీసుకున్న రిలీజియస్ ఫిలాసఫీ గురించి కూడా మీరు చెప్పాలని నాకు చెప్తే, మేము వాళ్ళకి చెప్పిన ఏడియస్ విల్ అవాయిడ్ రిలీజియస్ టీచింగ్స్ ఆఫ్ అంబేద్కర్. అది వ్యక్తిగతంగా భావించి సోషల్ ఆస్పెక్ట్ లో మాత్రమే మేము అంబేద్కర్ చెప్పినటువంటి సోషల్ కామెంట్లు కానీ, సోషల్ విప్లవాత్మకమైనటువంటి పుస్తకాలు మాత్రమే మనం చర్చిద్దాము. మతాన్ని వ్యక్తిగతమైన అంబేద్కర్ గారే చెప్పారు. సో ఫాలో యువర్ ఓన్ రిలీజన్ అని అంబేద్కర్ గారే చెప్పారు కాబట్టి ఆయన బుద్ధిజం తీసుకున్నారు, విల్ రెస్పెక్ట్. మీరందరూ క్రిస్టియానిటీ తీసుకుంటే యూ గో విత్ యువర్ ఓన్ రిలీజియన్. సో లెట్ us అవాయిడ్ రిలీజియస్ ఫిలాసఫీ స్టార్ట్ బై అంబేద్కర్. పుస్తకాలు రిలీజియస్ పుస్తకం మీద, బుద్ధిస్టుల మీద చాలా పుస్తకాలు రాశారు అంబేద్కర్ గారు. దాన్ని మనం ఏరియాస్ లో తీసుకురావట్లేదు, ఎందుకంటే వీఆర్ మిక్సింగ్ ఆల్ బుద్ధిస్టులు, క్రిస్టియన్, హిందూ మొత్తాన్ని కలుపుతున్నాం కాబట్టి, కేవలం దళిత సమాజాన్ని యునైట్ చేస్తున్నాం కాబట్టి, దళిత సమాజం యునైట్ అవ్వాలంటే రిలీజియన్ గురించి మాట్లాడితే వీళ్ళందరినీ కలపడం కష్టం అవుతుంది కాబట్టి రిలీజియస్ ఆస్పెక్ట్ పక్కన పెట్టి అంబేద్కర్ వాదం గురించే మాట్లాడుతున్నాం. ఆ ట్రాన్సాక్షన్ లో, అంబేద్కర్ అనేటువంటి ట్రాన్సాక్షన్ లో వేరే విధంగా అంబేద్కర్ స్కూల్ పెట్టండి సజెషన్ చేశాను. దట్ ఈస్ నాట్ ద రీప్లేస్మెంట్ ఫర్ సండే స్కూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా అంబేద్కర్ గారి మీద క్రిస్టియానిటీ యొక్క భావము అనేది, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంది అంబేద్కర్ గారి మీద. కొన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కూడా ఆయన అంబేద్కర్ గారు సహకరించారనేటువంటి వెనక ఉండేవి. ఆయన అంబేద్కర్ గారికి బైబిల్ మొత్తం తెలుసు, బైబిల్ ఏం చెప్పింది మొత్తం తెలుసు, ఖురాన్ ఏం చెప్పింది మొత్తం తెలుసు. అంబేద్కర్ గారికి అన్ని మత గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. హీ హాస్ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ క్రిస్టియానిటీ అంబేద్కర్ గారికి సంబంధించి. సో ఆ క్రిస్టియన్ సంబంధించినటువంటి కొన్ని ఆ వాక్యాలు అవన్నీ కూడా ఆయన జీవితం మీద, ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా క్లోజ్ గా అసోసియేట్ అయి ఉంటాయి. ఆయన మీద చాలా ఇంపాక్ట్ ఉంది క్రిస్టియానిటీ ఇంపాక్ట్. కాకపోతే ఆయన కోరుకుంది ఏంటంటే, క్రిస్టియానిటీలో కూడా కులతత్వం అనేది కంటిన్యూ అయింది. ముఖ్యంగా సిరియన్ క్రిస్టియన్స్, అక్కడ కేరళలో సిరియన్ క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఆ రోజులు అంబేద్కర్ గారి టైంలో దళితుల్ని కింద కూర్చోబెట్టి వాళ్ళ పైన బెంచ్ల మీద కూర్చునే వాళ్ళు. అప్పర్ క్యాస్ట్ రోమన్ క్యాథలిక్ లో కుల వివక్ష కొనసాగేది ఆ రోజుల్లో. అదంతా చూసి అంబేద్కర్ గారు, మీరు మతం మారినా కూడా కులాన్ని వదిలిపెట్టలేదు, సో మీరు ఆ కులాన్ని తీసేయాలని చెప్పేసి గట్టిగా చెప్పారని చెప్పి ఆయన మీద కోపం పెంచుకున్నారు చాలా మంది క్రిస్టియన్స్. మూడోవారి దళిత క్రైస్తవ సమస్య కూడా ఆయన రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు అంబేద్కర్ గారు దళిత క్రైస్తవుల గురించి లేవనెత్తాడు. ఆయన
ఇదిగో మాకు క్రిస్టియానిటీలో మా దళితులు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పబోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్స్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు మా క్రిస్టియానిటీ గురించి మేము చూసుకుంటాము, మీ దళితుల గురించి మీరు చూసుకోండి, మా క్రిస్టియానిటీలోకి మీరు చేయబెట్టి కాకుండా అని అంబేద్కర్ గారిని అడ్డుకున్నారు అప్పుడు. అదర్వైజ్ ఈ దళిత క్రిస్టియన్ సమస్యను ఆయన ఎప్పుడో సాల్వ్ చేసి ఉండేవాడు. డామినెంట్ క్రిస్టియన్స్ అంటే కన్వర్టెడ్ అప్పర్ క్యాస్ట్ క్రిస్టియన్స్, ఓసీ క్రిస్టియన్స్ వాళ్ళు అడ్డుకున్నారు. అంటే ముఖ్యంగా చెప్పంటే బ్రాహ్మణ్ క్రిస్టియన్స్ అడ్డుకున్నారు ఆయన్ని దీనిలో ఇంటర్ఫియర్ అవ్వకుండా. అదర్వైజ్ ఆయన దళిత క్రిస్టియన్ సమస్యను ఎప్పుడో సాల్వ్ చేసి ఉండేవాడు అంబేద్కర్ గారు అని నాకు అనిపించింది. సరే ఆయన ఏంటంటే రిలీజియన్ మీద గొడవ పట్ట తెలుసుకోలేదు, ఆయన ఓన్లీ కులం నుంచి బయటకు తీసుకురావాలని ఒక ఏం పెట్టుకుని పనిచేశారు అనమాట అంబేద్కర్ గారు. సో 100% he has impact of Christianity on his life. అయితే మన మధ్యలోనికి ఒక హైందవ సోదరులు రాయబార్ గారు రెగ్యులర్ వస్తూ ఉంటారు, వారు కూడా లింక్ అడిగారు. రాయబార్ గారు మీరు మాట్లాడండి, ఆ తర్వాత క్లోజ్ చేద్దాం. లాస్ట్ ఆడియన్స్ అనుకోండి. థ్యాంక్ యూ వినయ్ గారు. గుడ్ ఈవినింగ్ ప్రొఫెసర్ గారు. మీ వీడియోలో నేను చూస్తూ ఉంటాను, మీరు చాలా సెక్యులర్ గా అంబేద్కర్ ఐడియాలజీతో మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా అంబేద్కర్ గారు పెద్ద ఫ్యాన్ అండి. కొద్దిగా నాకు బాధ ఏంటంటే అంబేద్కర్ గారి గురించి ఆయన ఇంకా పాపులర్ అవ్వాలండి. ఆయన గురించి అందరికీ చెప్పాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన గురించి అందరికీ తెలియాలన్నది నా కోరిక సార్. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే వాళ్ళు దళితులే కానివ్వండి, శూద్రులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దెర్ ఇస్ ఎ ట్రమెండస్ చేంజ్ ఇన్ అవర్ కంట్రీ అండి. ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ వితౌట్ ఎనీ డౌట్. ఆయన గురించి దుష్ప్రచారం చేస్తాం మొదలైసారండి ఈ మధ్య. అది నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. నేను చాలా దేశాలు తిరుగుతుంటాను, అంబేద్కర్ గారు అంటే తెలియని వాళ్ళు లేరండి. కాకపోతే మన ఇండియాలో ఆయన కొద్దిగా ఆయన గురించి ఇంకా చెప్పాలండి. ఇప్పుడు మన గాంధీ గారు ఎలాగో ఆయనకి ఈక్వల్ గా అంబేద్కర్ గారి గురించి కూడా పాఠశాలలో, మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు సండే స్కూల్ టైప్ లో, క్రిస్టియన్స్ ఉండే సండే స్కూల్ టైప్ లో ఏదైనా చేయాలన్నారు. అది చాలా వెరీ గుడ్ ఐడియా అండి. అది everybody should know about him and the importance of our Indian constitution. Without constitution, our country might have not been in this place అన్నది నా దృఢ విశ్వాసం అండి. ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటి మనం ఇంకా చేయాలి. కొద్దిగా పర్మిట్ చేస్తే చెప్పరది. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు క్రిస్టియానిటీలో ఈ యొక్క క్యాస్టిజం అనేది ఉందా లేదండి క్రిస్టియానిటీలో? క్రిస్టియానిటీ అంటే వాట్ ఈస్ క్రిస్టియానిటీ? ఇట్స్ అ ఫెయిత్ ఇన్ క్రైస్ట్, రైట్? Christianity is faith in Christ. Christianity is different and Bible stories are different. Okay, మీరు రెండింటిని సపరేట్ చేయాలి. బైబిల్ స్టోరీస్ లో యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తు యొక్క అపోనెంట్స్, యూదులు, పరిచయులు, శాస్త్రులు అందరూ ఉంటారు కదండి. అదొక సినిమా రన్ అవుతున్నప్పుడు ప్యారలల్ గా దాంట్లో హీరో రన్ అవుతుంటే పక్కన విలన్లు వాళ్ళందరూ రన్ అవుతూ ఉంటారు కదా. అలాగే బైబిల్లో అన్ని కథలు రన్ అవుతుంటాయి ప్యారలల్ గా. యేసుక్రీస్తుని చంపాలని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్యారలల్ గా రన్ అవుతుంటారు. సో ఆ ట్రాన్సాక్షన్ లో కొన్ని క్యారెక్టర్స్ తగులుతాయి అక్కడక్కడ. క్యాస్టిజం అనేది వాళ్ళ సొసైటీలో ఉంది. సమరయ స్త్రీని మీరు యూదులు మా యొక్క నీళ్ళు ఎలా తాగుతారని అడుగుతారు కదా యేసుక్రీస్తుని. అంటే అర్థం సొసైటీలో దెర్ వాస్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ద జూయిష్ సిస్టమ్. ఆ పర్టికులర్ దాంట్లో జూయిష్ సిస్టమ్ లో ఫాలో అయ్యారని అర్థం. బట్ యేసుక్రీస్తు క్రిస్టియానిటీ అంటే యేసుక్రీస్తు జూయిష్ సిస్టమ్ కాదు. ఓకే, క్రిస్టియానిటీకి క్యాస్ట్ లేదు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగాడు కాబట్టి ఆయన క్యాస్ట్ ఫీలింగ్ లేదనే కదా అర్థం. So if Jesus doesn't have caste feeling, that means Christianity will not have any caste feeling. Simple, right? But కాకపోతే ఏంటంటే క్రిస్టియానిటీ తీసుకున్నప్పటికీ కూడా ఆ లోకల్ కల్చర్ ని దాటి క్రిస్టియానిటీ అందరూ కూడా యేసుక్రీస్తు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుట్ కుదరదు. కల్చర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. మన భారతదేశంలో క్రిస్టియానిటీ అనేది కూడా ఇండియన్ సొసైటీకి ఇన్ఫ్లుయెన్స్డ్ క్రిస్టియానిటీ. ఇండియన్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ అమెరికన్ క్రిస్టియానిటీ. ఇండియన్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ జపనీస్ క్రిస్టియానిటీ. ఇండియన్ క్రిస్టియానిటీ ఇస్ ఇండియన్ క్రిస్టియానిటీ. ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ కల్చర్. సో వీళ్ళు కూడా క్యాస్ట్ యొక్క వివక్షకు గురవుతూ ఉన్నారు. వీళ్ళు కూడా అట్రాసిటీని ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ దో దే కన్వర్టెడ్. ఇప్పుడు పులి జింక వెంట పడుతూ ఉన్నప్పుడు జింక మతం మారితే పులి వేట ఆపదు. పులి మతం మారితే కదా అది మనసు మార్చుకొని అయ్యో మన జింకను చంపకూడదని అనుకునేది. పులి మనసు మార్చుకుంటే, జింక మార్చుకుంటే ఏమైంది? జింకలన్నీ మతం మారాయి అనుకోండి, పులి వేటాడటం ఆపేసిదా? అగ్రవర్ణాలు మొత్తం కూడా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మోళ్ళు, రెడ్లు మతం మార్చుకొని యేసుక్రీస్తుని వెంబడించి అరే కుల వివక్ష చూపించడం తప్పు అన్న రోజు మీరు బతికిపెడిపోతారు. వీళ్ళందరూ పులులాగా వెంటాడుతుంది వాళ్ళే కాబట్టి. వాళ్ళు మారకుండా జింకలు అంటే మనందరూ జింకలమే, అంటే మనం వేధించబడుతున్న వాళ్ళమే. మనం మాత్రం మారితే వివక్ష ఆగిపోతే. సో ఈ సొసైటీలో వివక్ష కొనసాగుతుంది. వీఆర్ ఆల్సో విక్టిమ్స్ ఆఫ్ క్రిస్టియన్స్, ఆల్సో విక్టిమ్స్ ఆఫ్ క్యాస్టిజం ఇన్ ఇండియా. సో దట్ యూ నీడ్ టు సపరేట్ ఇండియన్ సొసైటీని సపరేట్ చేయాలి. క్రిస్టియన్స్ సిచ్యువేషన్ ఇన్ ఇండియన్ సొసైటీ అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్, క్రిస్టియానిటీ డిఫరెంట్ ఆస్పెక్ట్, బైబిల్లో ఉన్న కథలు డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ మూడింటిని సపరేట్ చేసి చూడాలి మీరు. ఇంతకన్నా చాలా లూసిడ్ ఎక్స్ప్లెనేషన్ ఎవరెవరు గారు బైబిల్లో ఉన్నవి కథలు అని అంటున్నారు, కథలు అని అంటున్నారు. అది కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలండి. హైలీ ఆబ్జెక్ట్ అండి.
రాజేంద్ర గారు ఇప్పుడు ఏదో అన్నారు, ఐ హైలీ ఆబ్జెక్ట్ అండి. ఇది ప్రొఫెసర్ గారు ఏమీ అనలేదు, అనవసరంగా పాయింట్ అవుట్ చేస్తున్నారు ఆయన. ప్రొఫెసర్ పర్లేదు, నేను చెప్తాను ఆన్సర్. ఐ విల్ ఆన్సర్. కథ అంటే ఈవెన్ హిస్టారికల్ స్టోరీ ఈజ్ ఎ స్టోరీ, రైట్? స్టోరీ మీన్స్ ఎ నెరేషన్. బైబిల్లో ఇట్ ఈస్ నెరేటెడ్ హౌ హిస్టారికల్లీ జీసస్ ట్రావెల్ త్రూ హిస్ లైఫ్. ఇట్ ఈస్ ఆల్సో ఎ స్టోరీ. కథ అంటే అది కల్పిత కథ అని మీరు జంప్ చేయకూడదు, కంక్లూజన్ జంప్ చేయకూడదు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. yes yes కల్పిత కథ అని మీరు జంప్ చేయకూడదు. స్టోరీ అంటే నెరేషన్. ఇప్పుడు నేను ఈ రోజు నుంచి ఈ రోజు ఈ నైట్ మా అద్దెంకి వెళ్ళాను అనుకోండి, ఈ దారిలో ఏం జరిగిందని ఎవరన్నా రాస్తే దాని కథనే అంటారు. ఓకే, బట్ హిస్టారికల్ స్టోరీ, యాక్చువల్ స్టోరీ, ఫ్యాక్చువల్ స్టోరీ, ఇవన్నీ కూడా జరిగినటువంటి కథ, యథార్థ గాథ అంటారు కదా. సో బైబిల్లో ఉన్నది మొత్తం యథార్థ గాథ, యాక్చువల్ ఫ్యాక్చువల్ స్టోరీస్, నాట్ ఫిక్షన్. ఓకే, వాళ్ళు కరెక్ట్ చెప్పారు. జాపనీస్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఇండియన్ క్రిస్టియానిటీ, ఇండియన్ క్రిస్టియానిటీ ఇస్ నాట్ అమెరికన్ క్రిస్టియానిటీ. సో ఇక్కడతో క్లోజ్ చేసుకుందాం. ఐ థింక్